ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిన దానిని బట్టి కర్మయోగము కన్నా జ్ఞానయోగం గొప్పదని నీ అభిప్రాయంగా తోస్తున్నది. అలాంటప్పుడు ఘోరకర్మమైన ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు నియోగిస్తున్నావు? పొంతన లేని నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతుంది. దయ ఉంచి ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగాను సూటిగాను చెప్పు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అర్జున, పూర్వకాలములో నేనే దీనిని సాంఖ్యులకు జ్ఞానయోగముగాను యోగులకు కర్మయోగముగాను 2 విధాలుగా చెప్పాను. కర్మలు చేయకపోవడం వల్ల నిష్కర్మత సిద్ధించదు. అలాగని కర్మలను సన్యాసించడం వలన కూడా ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక క్షణమైనా ఎవరూ ఉండలేరు. ప్రకృతి గుణాలకు లోబడి ప్రతివారు కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మలనగా పనులు. ఎవడైతే కర్మేంద్రియాలని నిగ్రహించి కూడా మనసులో మాత్రం ఆ ఇంద్రియ విషయాలనే ఆలోచిస్తాడో వాడు డాంబికుడనబడుతున్నాడు. ఎవడైతే మనసు చేత ఇంద్రియాలను లోబరుచుకొని ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తుంటాడో వాడే ఉత్తముడు. కాబట్టి నువ్వు నీకు నియమితమైన కర్మలను ఆచరించు. ఎందుకంటే ఏ పని చేయకపోవడం వల్ల దేహయాత్ర కూడా అత్యంత దుర్భరంగా పరిణమిస్తుంది. యజ్ఞ సంబంధమైన కర్మలు వినా మిగిలిన కర్మలన్నీ బంధనహేతువులే. కాబట్టి అర్జున, ఫలాపేక్ష లేకుండా యజ్ఞవిధిగా కర్మలను ఆచరించు. పూర్వము ప్రజాపతి యజ్ఞాలతో పాటుగానే ప్రజలను సృష్టించి యజ్ఞం వలన మీరు వృద్ధి పొందుతారు. దీని వలన మీ అన్ని కోరికలు తీరుతాయి అని ఆదేశించాడు. ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. దేవతలు మీకు తృప్తిని కలిగిస్తారు. ఇలా అన్యోన్యాచరణముల ద్వారా శ్రేయస్సును పొందండి. మీరు చేసే యాగాల వల్ల దేవతలు తృప్తి నొంది మీ కోరికలను తీరుస్తారు. వారిచ్చిన ద్రవ్యాలను వారికి నివేదించకుండా భోగించేవాడు శూరుడే అవుతాడు. యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించేవారు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. కేవలం తమ కొరకే వండుకు తినేవారు పాపాల పాలవుతారు. అన్నం వల్లనే సర్వభూతాలు జన్మిస్తున్నాయి. ఆ ఆహారం వర్షం వలన ఉత్పన్నమవుతుంది. ఆ వర్షం యజ్ఞం వలన, ఆ యజ్ఞం కర్మల వలన ఏర్పడుతున్నాయి. కర్మలు వేదాల వల్లను, వేదాలు పరమాత్మ వల్లను సంభవించాయి. అందుచేత అంతటా వ్యాపించిన బ్రహ్మన్ ఎల్లప్పుడూ యోగాలలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి ఆచరించని వాడు ఇంద్రియలోలుడై పాపిగా పరిణమిస్తున్నాడు. ఆత్మరహితుడు, ఆత్మతృప్తుడు, ఆత్మసంతుష్టుడు అయిన వాడికి చేయవలసిన కర్మలంటూ ఏమీ ఉండవు. అలాంటి వాడు సృష్టిలోని దేనియందు ఆశ్రితుడు కాని కారణంగా అతడు కర్మ చేయడం వలన లాభం కానీ చేయకపోవడం వలన దోషం కానీ ఉండవు. అందువలన అర్జున,
నువ్వు కూడా నిష్కాముడవై నిత్యము నీ కర్మలను ఆచరించు. ఆ అపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. జనకాదిరాజ ప్రభుతులు కర్మల ద్వారానే సిద్ధిని పొందారు. అదలా ఉంచిన లోక సంగ్రహణార్థమైన నీవు కర్మలు చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఉత్తములు ఆచరించిన కర్మలనే ఇతరులు ప్రమాణంగా స్వీకరిస్తారు. లోకమంతా వాళ్ళని అనుసరించి కర్మలను ఆచరిస్తుంది. పార్థ, నాకు ఈ 3 లోకాలలోనూ కూడా చేయవలసిన పని అనేది ఏదీ లేదు. నీకు చెందనిది, నాసే ఆశించబడేది లేదు. అయినప్పటికీ నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను. అర్జున, నేనే కనుక కర్మలు విడిచి పెడితే లోకులందరూ కూడా నన్నే అనుసరిస్తారు. నేనే గనుక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా సంకరమం, కర్మభ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికే నేను బాధ్యుడనవుతాను. కాబట్టి ఓ భారతీయుడా, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోక సంగ్రహణకై చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి. జ్ఞాని అయిన వాడు కర్మాసక్తుల యొక్క బుద్ధిని చలింపజేయకుండాగా తాను కర్మాచరణ చేస్తూ వారి చేత చేయించాలి. ప్రకృతి యొక్క గుణాల వల్లనే సమస్తమైన కర్మలు నిర్వహింపబడుతుంటే అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేస్తున్నానని భావిస్తుంటాడు. గుణకర్మల యొక్క తత్వం తెలిసిన వాళ్ళు మాత్రం సర్వకర్మలు కూడా విషయాసక్తులైన ఇంద్రియాల చర్యలుగానే భావించి వాటి పట్ల ఎలాంటి కర్తృత్వాభిమానాన్ని ఉంచుకోరు. మాయా మోహితులైన వాళ్ళు గుణకర్మల యందే ఆసక్తిని చూపుతారు. జ్ఞానులు వారిని కలవరపెట్టి వారి యొక్క మార్గాల నుండి మరల్చకూడదు. సమస్తమైన కర్మలను నాకే సమర్పించు. కోరికలు, అహంకారము వదిలేయి. దుఃఖాన్ని మాను. వివేకవంతుడవై యుద్ధము చెయ్యి. శ్రద్ధావంతులు, అసూయ లేనివాళ్ళు అయిన నేను చెప్పినట్లుగా నడుచుకునేవాళ్ళు సమస్త కర్మదోషాల నుంచి విముక్తులవుతారు. ఎవరైతే అసూయాగ్రస్తులై నా ఈ మాటల్ని పాటించరో వాళ్ళన్ని భ్రష్టులుగా గుర్తించు. ఎంతటి మహాజ్ఞాని అయినా సరే తన ప్రకృతి రీత్యానే ప్రవర్తిస్తున్నాడు, కానీ ఇతరంగా కాదు. అలాంటప్పుడు నిగ్రహం వల్ల ఒదిగేదేముంది? ఇంద్రియాలకు, తత్సంబంధ విషయాలకు మధ్య రాగద్వేషాలు సైతము పెత్తనం చేస్తుంటాయి. రాగద్వేషాలు పెత్తనం చేస్తుంటాయి. వాటికి లోపడి పోకూడదు. జ్ఞానానికే అవి అనే ప్రబల శత్రువులు. ఎంతో నైపుణ్యంగా ఆచరించే పరధర్మం కన్నా కూడా గుణరహితంగా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహణార్థం సమసిపోయినా మంచిదే, కానీ ఆ మరణాంత భయావహమైన పరధర్మానుష్ఠానం మాత్రం తగదు. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే కృష్ణ, తనకు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా.
అలా అతనిని ప్రేరేపిస్తున్నదేమిటి? భగవానుడెలా చెబుతున్నాడు. రజోగుణం నుంచి కామం, క్రోధం పుడుతున్నాయి. వాటికి తృప్తి అనేది లేదు. ఆ కామక్రోధాలే మనుష్యుల చేత పాపాలు చేయిస్తుంటాయి. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత పిండము కప్పబడినట్లు కామంతో జ్ఞానం కప్పబడి ఉంటుంది. జ్ఞానశత్రువైన అజ్ఞానమే అగ్నికి సైతం కాల్చరాని కామ రూపంతో జ్ఞానాన్ని కప్పిపెట్టేస్తుంది. ఈ కామం మనసు, బుద్ధి, ఇంద్రియాలను చేరి వివేకాన్ని ఆవరించి దేహదారుల్ని భ్రమింపజేస్తుంది. అందువలన ఓ భరతశ్రేష్ఠ, మొదట నువ్వు నీ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకో. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నశింపజేసే కామాన్ని విడిచిపెట్టు. ఈ శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధిని కూడా దాటి ఉన్నదే ఆత్మ. అర్జున, ఆత్మ బుద్ధి కంటే గొప్పది కాబట్టి బుద్ధి చేతనే మనసు స్వాధీనపరుచుకొని జయించవలసినవి కాని ఈ కామాన్ని జయించు. ఇట్లు బ్రహ్మ విద్య ఉపనిషత్తు యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో కర్మయోగమను 3వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్పణమస్తు. శ్రీకృష్ణ అర్పణమస్తు.